ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 65వ ఘట్టం దాటి 66లోనికి ప్రవేశిస్తోంది. ఆ దేవదేవుని అనుగ్రహం ఇలాగే సర్వకాలాల్లోనూ మన మీద ఉండాలని సాష్టాంగపడి ఆయనకి ప్రార్థిస్తూ రామచంద్రుని యొక్క ఒక్కొక్క విశేషాన్ని, అలాగే ధర్మరాజులోని మహాద్భుతమైన గుణాలని, భీష్ముని అనేకమైనటువంటి చెప్పుకోదగిన లక్షణాలని, ఇలా సర్వ పురాణ ఇతిహాసాల్లో ఉండేటటువంటి విశేషాల్ని భగవద్గీతతో సమన్వయించుకుంటూ ఇలా సాగిపోతోంది. ముఖ్యంగా ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఈ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని ఈ పద్ధతిలో కానీ అందించగలిగినట్లయితే ముందు నాటికి ఉత్తములైనటువంటి పౌరులుగా వీళ్ళు అయి మనకి చెప్పలేనటువంటి మార్గదర్శకత్వాన్ని కలగచేస్తారు దేశంలో ఉండే మిగిలిన అందరికీ కూడా. ఆ స్ఫూర్తితో వీరు 41వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు చదవబోయే ముందు మనకి పంపించినటువంటి ఒక అనుమానానికి సరైనటువంటి సమాధానాన్ని తెలియచేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చాలా గొప్పదైనటువంటి విషయాన్ని ఒకరు అడిగారు. ఇక్కడ మామూలుగా తద్దినాలు అన్నీ పెడుతూ ఉంటాం, శ్రాద్ధాలన్నీ పెడుతూ ఉంటాం, ఇవన్నీ వాళ్ళకి చేరతాయా, ఎందుకు అనవసరంగా ఈ విధమైనటువంటి ఖర్చు చేయటం అని ఒక ఆమె చాలా విపరీతమైనటువంటి దుఃఖంతో అక్షరాలన్నీ తడిసిపోయేలాగా ఆ అక్షర స్ఫూర్తితో అలా రాశారు. ఈవేళ లోకంలో అదే జరుగుతోంది. జీవించినంతకాలం తల్లి తండ్రి ఉన్నంతకాలం వాళ్ళని చాలా గౌరవంగా చూడడం, వాళ్ళు పోయిన తర్వాత అలా వాళ్ళని మర్చిపోవడం, మరుక్షణం నుండి మర్చిపోవడం, ఇది ఘోరం కదా. సరైన సమాధానాన్ని విందాం. మనమే తమ ప్రాణాలుగా కలిగి జీవించినటువంటి ఆ తల్లిదండ్రులు మరణించిన తర్వాత వాళ్ళని అలాగే మర్చిపోవడం అనేది చేస్తే అది నేరం, ఘోరం, దారుణం. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా తన శ్రీమద్ రామాయణంలో కేవలం కోతుల్ని మాత్రమే తనకి సహాయకులుగా ఎన్నుకున్నాడు. ఎందుకో తెలిసిన, కోతికి అంత్యక్రియలు ఉండవు. గోడ మీద నుంచి అవతలికి విసిరేస్తే అంత్యక్రియలు అయిపోయినట్టే. కుక్క ఉందనుకోండి, కుక్క ఎక్కడైనా చచ్చిపోయినట్టయితే దాని కాలు పట్టు తీసి ఓ పక్కకి విసిరేస్తే దానికి అంత్యక్రియలు అయిపోయినట్లే. భగవంతుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణులకి ఏ విధమైన అంత్య సంస్కారాలు లేకుండా ఏర్పాటు చేశాడు. లేని పక్షంలో రామచంద్రమూర్తి ఈ వానరాలన్నిటికీ ఈ విధమైన అంత్యక్రియల్ని చేయవలసి వచ్చిన వాడు అయ్యుండి ఉంటే ఇంకా మరో పని చేయగలిగి ఉండేవాడు కాదు. మన నాన్న, మన అమ్మ గతించిన వాళ్ళే అయ్యుండి ఉంటే ఈ మనం ఏ విధమైన అంత్యక్రియల్ని చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళని కోతులతో కుక్కలతో సమానంగా చూసినంతటి పిశాచారం మనం అవుతాం. అలా కాకూడదు. వాళ్ళు అనుక్షణం మన కోసమే జీవించి ఉన్నారు కాబట్టి, వాళ్ళు కోరుకునేది మరేం కాదు కాబట్టి, మాకు అంత్యక్రియలు మీరు చెయ్యండి అని అడగలేదు కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ చేత అడిగించుకోనే కూడదు. బాగా గమనించుకోండి. ఒక తల్లికి 3 పిల్లలు. తండ్రి పోయాడు పాపం, అంటే ఆమె భర్త పోయాడు. 3 పిల్లలు. అమ్మా, నేను విదేశాల్లో ఉన్నాను, జరిగిన మాట తెలియజేస్తున్నాను. విదేశాల్లో ఉన్నాను, కొత్తగా ఉద్యోగం వచ్చింది, అకస్మాత్తుగా నాన్న పోయాడని చెప్తున్నావు. ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఉద్యోగం ఉండే అవకాశం లేదు. పైగా నేను అక్కడికి రావడం పోవడానికి 2 లేదా 3 లక్షలు అవుతుంది. ఉద్యోగంలో నష్టం అవుతుంది. నేను అక్కడికి వచ్చి ఏం చేయగలుగుతాను? ఓ 4-5 రోజులు ఏడిచి మళ్ళీ వెళ్ళిపోతాను. అంచేత ఇక్కడ నేను అప్పు తీసుకుని 10 లక్షలు నీకు పంపిస్తున్నాను, కార్యక్రమాన్ని సుఖంగా సక్రమంగా నడిపించు. ఇది వాడన్నది. ఆ తల్లి ఒక్కటే అది. నాకు 3 పిల్లలు అని అనుకున్నాను. ఈ క్షణం నుంచి నువ్వు అమ్మ అని పిలవకు. నాకు 2 పిల్లలు. ఆ మధ్య కుర్రాడివైనటువంటి నువ్వు చచ్చిపోయినట్టుగా భావిస్తాను అంది. గుర్తుంచుకోండి ఎంత దుఃఖంతో ఆ తల్లి అందో.
లౌకికమైన ఉదాహరణ కాదు ఇక్కడ నేను చెప్పేది. రామచంద్రుడు తన తండ్రి పోయాడనే విషయాన్ని తెలియగానే విపరీతమైనటువంటి దుఃఖానికి గురయ్యాడు. దిశం యామ్యాం అభిముఖ రుదం వచనమబ్రవీత్. దక్షిణపు దిక్కుకు తిరిగాడు. చేతి నిండుగా జల అంజలి అంటారు, నీళ్ళని అలా నింపుకున్నాడు. నాన్న, ఈ అరణ్యంలో నేను ఏ విధమైనటువంటి శ్రాద్ధకృత్యాన్ని ఏర్పాటు చేయలేను. నాకు పిండాలు పెట్టడానికి కావలసిన ద్రవ్యం కూడా ఏం దొరకడం లేదు. ఇదిగో చేతి నిండుగా జలాన్ని నింపుకుని నిన్ను తలుచుకుని నువ్వు నేనంటే ఎంతగా అభిమానించేవాడివో, ప్రేమించేవాడివో, నేను మాత్రమే నువ్వు లోకంగా జీవించి ఉన్నావో అదంతా తలుచుకుని ఈ దక్షిణపు దిక్కుగా తిరిగి ఈ జలాన్ని ఇలా పోస్తున్నాను. ఏ రాజవైద్యులైనటువంటి వాళ్ళు నీ చుట్టూ ఉండేవారో, నువ్వు భోజనాన్ని చేయడానికి ముందు వాళ్ళు స్వయంగా ఆ అన్నాన్ని పరీక్షించి మాత్రమే పెడుతూ ఉండేవాళ్ళు, అటువంటి దివ్యమైన రాజాన్నాన్ని తింటూ ఉండేటటువంటి నీకు ఐంగుదం బదరైర్మిశ్రం పిన్యాకం దర్భ సంస్తరే. ఇక్కడ గారపిండి దొరుకుతుంది, తిలకపిండి దొరుకుతుంది, ఇంకా హింగుదనే పేరు కలిగినటువంటి ఫలాన్ని అలా తొక్కి చేయగా అదేదో చింతపండులాగా ఉండే ఓ పదార్థం దొరుకుతుంది. దాంతో నేను పిండాలను పెడుతున్నాను. నాన్న, నువ్వు ఎలాంటి అన్నాన్ని తినేవాడివి? ఎంత నికృష్టిని నేను! నాలాంటి పుత్రుడు నీకు ఉండకూడదు అని దుఃఖించాడు బోర్న. అది నిజమైనటువంటి పుత్రధర్మం. అలా ఉన్నవాడు నిజమైనటువంటి పుత్రుడు. పుత్రః పుతః త్రాయత ఇతి పుత్రః. నరకాలు 14. 14 పుత్ అనే పేరు కలిగిందో నరకం ఉంది. ఆ నరకంలోకి పుత్రుడు అంటే నరకంలోకి నాన్న పడిపోకుండా రక్షించగలిగిన శక్తి ఉన్నవాడు భగవంతుడు కాదు, పుత్రుడే. పుత్ అనే పేరు కలిగిన నరకం నుండి రక్షించగలిగిన శక్తి ఉన్నవాడు పుత్రుడు. నాన్న, నువ్వు నరకంలో పడకు, నేనున్నాను నీకు ఈ విధమైనటువంటి ఇది ఇయ్యడానికి అని. అంతేకాదు, యథార్థంగా ఒక్కళ్ళు మాత్రమే, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి అనేది ఎక్కడా విధానమే లేదు. ఎవరైనా సరే ఆ తండ్రి ఆ కొడుకు, ఆ తల్లి ఆ కొడుకు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పెట్టాల్సిందే. మరో చిత్రం కూడా ఉంది. శ్రాద్ధాన్ని పెట్టేటటువంటి సందర్భంలో ఎందుకు ఈ మాటలు మనవి చేస్తున్నానంటే, సంక్రమణ కాలం ఉంది, ఉత్తరాయణ సంక్రమణ కాలం, అలాగే దక్షిణాయన సంక్రమణ కాలం అని ఒకటి వస్తుంది. సహజంగా ఉత్తరాయణ సంక్రమణ కాలం 14, 15, 16వ తేదీలు జనవరిలో, అలాగే దక్షిణాయన సంక్రమణ కాలం జూలై 16, 17 రోజుల్లో వస్తుంది. ఈ సంక్రమణ కాలంలో మా వాడేమైనా నాకు పెట్టుంటాడా? ఏదైనా నేను తినడానికని వాడు నాకు పెట్టుంటే తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ గతించినటువంటి పెద్దలు. ఎవ్వరూ ఏమీ పెట్టలేదని తెలిసినప్పుడు నిరాశతో ముఖం బలానమైపోయి, అంటే వాడిపోయి ముఖం అలా ఉంటే, తోటి పితృదేవతలందరూ ఏం దుఃఖపడకు, మా వాళ్ళు నాకు పెట్టారు, మా పెద్దవాడు పెట్టాడు, మా చిన్నవాడు పెట్టాడు, నేను పెడతాను అని స్వయంగా ఇస్తాడు. ఎంత అన్యోన్యత బంధం, స్నేహ సంబంధం వాళ్ళలో ఉందో వీళ్ళలో లేకపోతే ఎందుకు జీవించి ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. రామచంద్రమూర్తి స్వయంగా అలా చేశాడు. చేసినంతకంటే నేను చేయలేకపోతున్నాను, దుఃఖిస్తున్నాను. మద్వితావా పితుపుత్రా, నాలాంటి పిల్లాడు నీకు పుట్టకపోతే ఎంత బాగుండేది నాన్న. భరతుడు నాడే చక్కగా నీకు అన్ని కార్యక్రమాలని చేయగలిగాడు. కనీసం నువ్వు మరణించిన సమయంలో నేను అక్కడ ఉండడం కూడా చేయలేదే, ఇంత నికృష్టుని ఎందుకు కన్నావని తనని తాను తిట్టుకున్నాడు. గుర్తుంచుకోగలగాలి. పిల్లలైనటువంటి అందరూ కూడా అర్థం చేసుకోగలగాలి. ఆడపిల్లలకి మాకేం సంబంధం అని ఇటువైపు వాళ్ళు అనుకోవద్దు. వివాహం అయిన తర్వాత భర్త చేత ఖచ్చితంగా అది చేయించాలనే యథార్థాన్ని ప్రోత్సహించవలసిన జాతి వీరైతే ఖచ్చితంగా ఈ విధంగా చేసేటటువంటి విధంగా మా తండ్రిని ప్రోత్సహించాలనే ఆలోచన వీరికి కలగాలి. ముందు నాటికి వీళ్ళు పెద్దలైన తర్వాత అలా చేయాలి.
ఎవరైనా సరే నేల మీద ఓ కాగితం పడిపోతే అలా పైకిస్తే థ్యాంక్స్ అని ఏడుస్తున్నావే వాడి ముందు, ఏదో కాగితం ఒకటి పడిపోతే థ్యాంక్స్ అని ఏడుస్తావా? వాడికి చెప్తావా? నీ తండ్రి నీ తల్లి మరణిస్తే ఏమి ఇవ్వవా? ఎంత అన్యాయం, ఎంత దారుణం! మానవత్వం మనలో ఎక్కడున్నట్టు లెక్క చూసుకోగలగాలి. రామచంద్రమూర్తి అంత అద్భుతంగా చేశాడు. అంతేకాదు పాండవులందరూ కూడా అలాగే చేశారు. ఆశ్చర్యం ఏమంటే పరమ నికృష్టుడు అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడు కూడా అలాగే చేశాడు. అందరికీ కూడా పిండ ప్రదానం అనేది ఇది పిచ్చి పని కాదు. శ్రాద్ధం పెడుతున్నా అనేది తెలివి తక్కువ పని, అందరూ వేళాకోళం చేయదగినటువంటి పని కానీ కాదు. అలా చేసి తీరాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత చక్కనైనటువంటి భోజనాన్ని పెడతారు అందరికీ కూడా. ఆ భోజనం అనేది ఎలా పెట్టాలి అంటే వారికి ఇష్టమైనటువంటి పదార్థాన్ని, ఎంత పదార్థం వారు మాత్రమే స్వీకరిస్తారో గమనించుకొని అంత భోజనాన్ని మాత్రమే పెట్టాలని శ్రాద్ధ సంకల్పం తెలియజేస్తుంది. లోకంలో చాలామంది చిన్నపిల్ల అలాగే తల్లి పక్కన కూర్చుంటే ఇంతంత పెద్ద పెద్ద గరిటెలతో ఆ పిల్లకి ఆ తల్లికి అలా పెట్టేస్తారు. కాదు, తల్లి పిల్ల ఉన్నప్పుడు ఒక్కరికే పెట్టాలి. ఎంతైనా సరే తల్లి తన పిల్లలు పక్కనుంటే ముందు వాడికి కలిపి వాడు అన్నం తిన్న తర్వాత తాను తింటుంది. అది తల్లితనం అంటే. అంచేత వడ్డించే వాళ్ళ దగ్గర నుంచి అందరికీ జాగ్రత్తగా సూచనలు ఇవ్వాలి, పడేయకండి అని. శ్రాద్ధంలో వండబడ్డటువంటి పదార్థాన్ని విడిచిపెట్టడం సరైనటువంటి పని కానే కాదు. అన్నశేష కిం క్రియతాం ఇష్టై సహ భుజ్యతాం అని మంత్రం ఉంటుంది. ఏమండి, భోజనాలు వాళ్ళందరికీ పెట్టేశాం, ఇప్పుడు ఏం చేయమంటావు? అన్నశేష కిం క్రియతాం, మిగిలిన అన్నాన్ని ఏం చేయమంటావు అంటే ఇష్టై సహ భుజ్యతాం. ఆ మరణించేటువంటి తండ్రి ఎవరున్నారో, మరణించినటువంటి తల్లి ఎవరున్నారో వాళ్ళంటే ఇష్టం ఎవరికి ఉంటుందో వాళ్ళతో కలిసి తిను. అంతేకాదు ఈ శ్రాద్ధం చేయడం పట్ల ఇష్టం ఉండి భలే చేస్తున్నాడు శ్రాద్ధం అని ప్రశంసించేవాడు, ఆమోదించేవాడు ఎవరుంటారో వాళ్ళకి పెట్టు అని. అంతేగాని పక్షితీర్థంలో గద్దలా అకస్మాత్తుగా ఆ సమయానికి ఇచ్చేసి తినేవాడికి పెట్టొద్దని చెప్పింది శాస్త్రం. చాలామంది ఎక్కడైనా సరే ఇళ్లలో శ్రాద్ధం జరుగుతోంది అంటే ఎన్నింటికి భోజనాలు అని అడిగి సరిగ్గా సమయానికి వస్తాడు. వాడు పక్షి తీర్థంలో కనిపించే గద్దలాంటి వాడు, ఆ పిండాన్ని తినిపోవడానికి వచ్చినవాడు, వాడికి పెట్టదు. అది పాపం కాదని శ్రాద్ధం అద్భుతంగా తెలియజేసింది. ఈ విషయాలన్నింటినీ ప్రేక్షకులకి మరొక మారు గుర్తు చేస్తున్నాను తప్ప వారు శ్రాద్ధాలని పెట్టరని కాదు, వాళ్ళు ఇప్పుడేదో కొత్తగా ఇది నేర్చుకోవాల్సింది అని మాత్రం కాదు. అద్భుతమైనటువంటి విధానాన్ని శ్రాద్ధం తెలియజేస్తుంది. శ్రాద్ధం అనేది కేవలం గతించిన తల్లి తండ్రులకి మాత్రమే కాదు, మనకి 4 అక్షరాలను నేర్పి ఈవేళ కంఠం నిండుగా మాట్లాడగలిగిన శక్తిని ఇచ్చి, అంతేకాక ఏ ఉపాధ్యాయుడు మనని తరగతి గదిలో బాగా ఆకర్షిస్తే ఆయన మనకి ఆ విషయాన్ని చెప్పాడో దాంట్లోనే మనం నిష్ణాతులై పైకి వెళ్ళామో వారు కూడా గతించుంటే వారికి పెట్టాలి. విపరీతమైనటువంటి దుఃఖంలో, విపరీతమైన కష్టంలో మన సంసారం ఉన్నటువంటి వేళ ఆపన్నహస్తాన్ని అందించి, ఇదిగో ఈ సొమ్ముతో నువ్వు వ్యాపారం చేసుకో, ఈ సొమ్ముతో నీ కొడుకును చదివించుకో, ఈ సొమ్ము ఇదిగో నీకు ఇస్తున్నాను, ఎలా కావాలో అలా వినియోగించుకుని అభివృద్ధిలోకి రా అని చెప్పారే. అటువంటి ఆపన్నహస్తాన్ని అందించినటువంటి వాళ్ళని కూడా మర్చిపోకుండా తలుచుకుని వాళ్ళకి ఈ శ్రాద్ధాన్ని పెట్టాలని ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. ఆ అడిగినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఇటువంటి సంప్రదాయబద్ధమైన విశేషాలని తెలియచేస్తారు ఎవరు అడిగినా అనే విషయాన్ని మరోమారు గుర్తు చేస్తూ, అడిగినటువంటి ఆమెకు ఆ శ్రీ వెంకటేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తించాలని ఆయన్ని వేడుకుంటూ, ఇప్పుడు మనం 41వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు గొంతుని పెంచి ఒకే కంఠంతో చదువుతున్నారా అన్నట్లుగా ఉండేలా మీరు చదవండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ది పరమస్పర్శ తుష్ట పుష్ట సుభేక్షణః
रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवप्रुदुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्टि परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तानुप्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्तविष्टो भूधर्मयुगो महामकः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेजश्च क्रतुः सत्रं शताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुवृतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्मदारणः स्वापनः स्ववसो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः खभस्ति नेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपो नृतपः सोमः पुरुजित्पुरुषोत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः शाश्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्बो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदाश्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः. చదవడం కంఠాలు బాగున్నాయి, ఒకే కంఠంతో చదివినట్లుంది, కానీ అక్షర దోషాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కారణం, మనం ఇక్కడ చదువుకుంటున్నాం, చదివేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఇదేమిటి దీన్ని ఆమోదించాడు ఈయన అని అనుకునే ప్రమాదం ఉంటుంది. అది పురుషోత్తమ, దీనికి వ్యాఖ్యానం చేసుకుందాం ఇప్పుడు మన వాటిలో. పురుషోత్తమ అంటే అనేకమైనటువంటి మంచి గుణాలు కలిగినటువంటి వాడు. పురు అంటే భూరి, చాలా అనర్థం. సత్తమ, ఇన్ని అని చెప్పడానికి వీల్లేని అనేకమైన గుణాల కలయిక కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని. ఆశ్చర్యం కాదు? భగవద్గీత చెప్తుంది, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. సత్యం బ్రూయాత్, నిజమే మాట్లాడాలి. ప్రియం బ్రూయాత్, ఎదుటివాడికి ఏది ఇష్టమో దాన్నే మాట్లాడాలి. నబ్రూయాత్ సత్యం అప్రియం, నేనున్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అని అప్రియమైన నిజాన్ని, అంటే అవతలివాడు మనసు నొచ్చుకునేటటువంటి నిజాన్ని మాట్లాడకూడదు. ఇవాళ మోటివేషన్ స్పీచ్ అంటూ విపరీతంగా చెప్తుంటారు, ఇవన్నీ భగవద్గీతలోవే.
మనం దీన్ని తెలుసుకోలేక అబో ఏం చెప్పాడండి అని దండాలు పెడుతున్నాం. ఇవి తెలిస్తే చాలు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నిజమే చెప్పండి, ఇష్టమైన మాటనే చెప్పండి, వాడి మనసు నొచ్చుకునే మాటని చెప్పద్దు. నబ్రూయాత్ సత్యం అప్రియం, వాడి మనసు నొచ్చుకునేటటువంటిది నిజం అయినప్పటికీ కూడా చెప్పకండి, అంటే దాచేసి అబద్ధం చెప్పద్దు. ప్రియంచన అనృతం బ్రూయాత్, వాడు బాగా ఆనందిస్తాడు కదా అని అబద్ధాన్ని అసలు చెప్పదు. ఎంత గొప్ప మాట. ఏష ధర్మ సనాతన, ఇది నిజమైనటువంటి సనాతనమైన ధర్మము. భగవద్గీత ఎంత బాగా చెప్పింది చూడండి. చాలామంది ఇచ్చకాలు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఇచ్చకాల వల్లనే మొత్తం సంసారాలన్నీ నాశనం అయిపోయి కుటుంబాలు కొంపలైపోతున్నాయి. అలా వద్దు. చెప్పడానికి సరికానటువంటి మాట అనిపించేటట్టే మౌనంగా ఉండు. అది నిజమైనటువంటి సనాతన ధర్మం. కుటుంబాలని బాగు చేయడం ప్రాచీనులకు తెలుసు తప్ప కుటుంబాలని విడదీయడం కానీ కుటుంబాలని విచ్ఛిన్నం చేయడం కానీ ప్రాచీనులకి తెలియదు. ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఏ ఇంట్లో అయినా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం జరుగుతూ ఉంటే, అంటే ఓ గృహప్రవేశమో, లేకపోతే ఓ కళ్యాణమో, ఓ ఉపనయనమో, మరో శుభకార్యమో జరుగుతుంటే పితేవ పరితుష్యతి. ఆ ఇంట్లో ఎక్కువ ఆనందపడేవాడు ఎవరు? ఇంటి యజమాని అయినటువంటి నాన్న. భలే కంగారుగా తిరిగేస్తూ ఆ మనవాళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, కొడుకులు అందరూ తిరిగేస్తూ అన్ని పనులు చేసేస్తుంటే భలే ఆనందంగా తిరుగుతాడు. శరీరంలో వృద్ధాప్యం ఉన్నప్పటికీ కూడా చెప్పలేని ఉత్సాహంతో తిరుగుతుంటాడు. అలా రామచంద్రమూర్తి ఆ ఇంట్లో ఉండేవాట. ఏమిటయ్యా ఇది నీ ఇంట్లో ఉత్సవా? కాదే. మరి ఎందుకు ఇలా ఉన్నావు? నా లక్షణం అది, నా స్వభావం అది. ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి, వ్యసనేషు చ సర్వేషు భృశం భవతి దుఃఖిత. ఎవరింట్లో ఏదైనా ఒక కష్టం జరిగింది, ఏదో జరిగిందో, ఆపద జరిగిందో, దొంగతనం జరిగింది, లేదా ఒక వ్యక్తి మరణించాడు, లేదా ఇంకేదో కష్టం గుండెకి తాగేటటువంటి కష్టం కలిగితే అక్కడ భృశం భవతి దుఃఖిత, అక్కడికి వెళ్ళి తీవ్రమైనటువంటి దుఃఖాన్ని పడుతూ ఈయనింట్లోనే జరిగిందా అన్నట్టుండేవాడు. ఈవేళ నాగరికత అనేది వెర్రితల్లు వేశాక ఎవరైనా చచ్చిపోయారు అని అన్నట్టయితే ఆర్ఐపి అని వెధవ మెసేజ్ ఒకటి ఇస్తున్నారు, పనికి మాలిన మాట. వాడు పోతే పోవుగా, కానీ ఎవడమ్మన్నా నిన్ను ఇవ్వద్దు, మానే. నిజమైనటువంటి ఇష్టం, భక్తి, శ్రద్ధ, వాడి మీద గౌరవం ఉన్నట్టయితే చక్కగా హాయిగా అయ్యో ఇలా పోయాడా, లేకపోతే మానే. ఎందుకు ఈ విధవ మాట? కఠినంగా అంటున్నాను అనొద్దు. ఇప్పటికైనా మనం ప్రవర్తన మార్చుకోగలగాలి. రామచంద్రుడు పితేవ పరితుష్యతి భృశం భవతి దుఃఖిత. అందుకని అయోధ్యలో ఉండేవాళ్ళే కాదు, అయోధ్యకు చుట్టుపక్కల ఉండే దేశాల రాజులందరూ కూడా, అందరూ జనులు కూడా రామ 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 రామ, ఇంకో మాటే లేదు. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథ. రాముడు 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 రాముడు, అది ఉండాలి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ సమయమే మనకు కానీ వెళ్ళే ఎందుకు వీలు లేకపోయినట్టయితే అటువంటి సందర్భంలో అప్పుడు మామూలుగా మాటని మాత్రమే పంపించి ఓ రోజు ప్రత్యేకంగా అతన్ని సమయం అడిగి వెళ్ళి ఆ బాధని వ్యక్తీకరించి రావడం సరైనటువంటి మాట. దానివల్ల ఇతడు కాదు, ఆ పైన మరణించినటువంటి వ్యక్తి కూడా మా అబ్బాయిని ఓదార్చాడు, వీడెవడో వచ్చి ఎంత గొప్పవాడు అని అనుకుని పితృదేవతల ఆశీస్సులు నీకు లభిస్తాయి. ఎంత గొప్పగా చెప్పింది చెప్పండి. సర్వసమశ్చైవ. మహానుభావుడైన రామచంద్రమూర్తి అందరికీ సమానంగా ఉండేవాడు. లోకంలో చాలామంది కొందరికి దగ్గరగా ఉంటారు, కొందరికి దూరంగా ఉంటారు. అలా కాదు. సర్వసమశ్చైవ సర్వైక ప్రియదర్శన, ఏక ప్రియదర్శన. ఇంతకంటే గొప్పగా చక్కగా నాతో మాట్లాడేవాడు లేడని ఎవరి మటుకు వాళ్ళు అనుకునేగా అంత చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండే లక్షణం కలిగినటువంటి వాడు. ఎంత గొప్పదైనటువంటి లక్షణం అది, చక్కగా మాట్లాడడం అనేది. ఒక్కటే గుర్తుంచుకోండి ప్రేక్షకులైనటువంటి తల్లిదండ్రులు, పిల్లల్ని ఈ విధమైనటువంటి పద్ధతిలో కానీ జాగ్రత్తగా మనం పెంచుకోగలిగినట్లయితే వాళ్ళు ముందు నాటికి
ఈ సంబంధాలని, బాంధవ్యాలని, అనుబంధాలని నిలబెట్టుకోగలిగిన వాళ్ళు అవుతారు. ఫాదర్స్ డే, మదర్స్ డే అనగానే ఆ రోజు నన్ను అభినందించలేదని ఓ నాన్న మూతి ముడుచు కూర్చుని, చూసారా మా వాడు ఎంత దరిద్రుడైపోయాడో అన్నాడు. రే సిగ్గులేదురా, వాడెవడో అప్రాచ్యుడు, వాడు ఈవేళ ఆ పాత నాన్న దగ్గరికి వచ్చాడు కాబట్టి వాడికి ఫాదర్స్ డేనికి మనకేమిటి? మనకి ఎప్పుడూ ఫాదర్స్ డేనే. ప్రతిరోజు నాన్నని తలుచుకోవాలి, ప్రతిరోజు అమ్మని తలుచుకోవాలి. అమ్మ లేనిదే జీవితం లేదు మనకి. భగవంతుడు మనకి సృష్టిని ఇస్తూ అకుహజర్జనీయానాం కంఠ, ఇక్కడ ఆ అనే అక్షరాన్ని పుట్టించాడు. ఇక్కడ ఉపూ పద్మానీయానామోష్ఠౌ, ఇక్కడ ఆ మకారాన్ని పుట్టించాడు. పుట్టిన వెంటనే ఆ మా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నోటి నిండుగా పలకగలిగినటువంటి మాట ఏదంటే అంబా అమ్మా. ఒక్కసారి పొలాలు ఉన్నటువంటి వారు ఇక్కడ చాలామంది ఉంటుంటారు, లేదా పొలం పనులు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆవు మేస్తూ ఉంటుంది, దూడ ఇంకెక్కడో మేస్తూ ఉంటుంది. ఒక్కసారి దూడగాని ఎక్కడైనా అంబాని గాని అన్నట్టయితే ఎంత దూరంలో మేస్తున్న ఆవైనా సరే ఒక్కసారి తలలా తీసి ఒకసారి తిప్పి ఆ దూడకేసి చూస్తుంది. అది కొద్దిగా ఇంకోసారి అంబా నడిస్తే ఎంత తింటున్నప్పటికీ గబగబ గబగబా పరిగెడుతుంది. అది అమ్మ లక్షణం. అమ్మంటే అంత గొప్పది. అట్లాంటి వాడు రామచంద్రమూర్తి. సర్వైక ప్రియదర్శన రామా అని అనగానే ఏం జరిగింది అని అమాంతంగా అక్కడికి వచ్చి వాలేటటువంటి వాడు. అంటే ఆయన మహాబాహు ఆయన పేరు. ఆయనకున్న విశేషణాల్లో ఒకటి మహాబాహు. అంటే వీధిలో నిలబడితే వంటింట్లో వరకు పొడుగ్గా ఉండే చెయ్యని కాదు అర్థం దానికి. మహాబాహు అంటే నువ్వు ఏ లోకంలో ఉండి కష్టాన్ని అనుభవిస్తున్నావో ఆ లోకం వరకు కూడా చేతిని పంపించగలిగిన శక్తివంతుడే, రక్షణకి చేతినిచ్చేటటువంటి ఉత్తముడు అని అర్థం. ఎంత గొప్ప మాట ఇది. పురు సత్ తమహ, అనేకమైన గుణాలన్నీ ఒక చోటు చేరితే ఎలా ఉంటుందో అలాంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆశ్చర్యం కాదు ఇది. ఎన్నెన్ని గొప్ప విశేషాలు రామచంద్రులో ఉన్నాయి. రావణవధ అంతా అయిపోయిన తర్వాత తాను స్వయంగా ఇక్కడికి వచ్చేస్తూ అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ నేను మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా, లేక భరతస్వామి 14 సంవత్సరాలు పరిపాలనని నందిగ్రామంలో ఉండి చేశాడు కాబట్టి ఆయనతో అనుబంధం పెరిగి వాళ్ళు పోనీ భరతుడే ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారా? అలాగే ఉన్నట్టయితే నేను రాను అన్నాడే, అది రామచంద్రుని యొక్క పురుషత్తమ. ఎంత గొప్ప మాట. నా మీద ఇష్టంతో ఉన్నారు అన్నప్పుడు నేను వస్తా. అంతేకాదు రాజ్యాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో కూడా ఒకే ఒక్క మాట అన్నాడు, జీవితం జహి రాజ్యంచ, జీవితాన్ని కానీ రాజ్యాన్ని కానీ త్వదర్థముపలక్షయే, నీకోసం రా లక్ష్మణస్వామి తీసుకో. ఎంత గొప్పవాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత నీకు రాజ్యం తీసుకుంటావా, తీసేసుకో, నాకు అక్కర్లేదు, నాకు ఏ విధమైన ఇష్టం లేదని అన్నాడే. అది నేర్చుకోవాలి. ఈవేళ దేశ పరిపాలకులైనటువంటి వాళ్ళు శ్రీమద్ రామాయణ భారత భాగవతాల్ని కనీసం కొన్నాళ్ల పాటైనా విన్నట్లయితే ఎంతో పరివర్తన వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇలా చాలా దీని గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం 51 నుండి 60వ శ్లోకం వరకు నిదానంగా చదువుదాం, స్పష్టంగా చదువుదాం. ఆ ఒత్తులు వచ్చిన చోట మాత్రం గట్టిగా చదువుదాం. ప్రారంభించండి. ధర్మకృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తి నేమిః సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుచిత్పురుషత్తమః వినయోజయః సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః
ఆనందో నందనో నందः సత్యధర్మా త్రివిక్రమः మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్ మహావరాహో గోవిందः సుషేణः కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరः వేదాస్వాంగోజిత కృష్ణో హృదः సంకర్షణోచ్యుతः వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధः ఆదిత్యో జ్యోతిరాదిత్యः సహిష్ణుర్గతి సత్తమః. చూశారు కదండి. ఈ విధమైనటువంటి స్ఫూర్తితో శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని లోకానికి అందరం, అంటే మీతో పాటు నేను, మనందరం కలిసి అలా వ్యాప్తి చేద్దాం. 66వ ఘట్టాన్ని దాటి 67లోకి ప్రవేశించబోతున్నామనే ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఓం నమో వెంకటేశాయ.